ఆగుతున్నాం తప్ప వేరే కారణం అంటే ఏం లేదు రైట్ సార్. రైట్ రాజునాయక్ గారు, గుడ్ ఇక్కడ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ మనము రైతులకు సంబంధించి మొదట్లో వాళ్ళ భాగస్వామ్యం గురించి మాట్లాడితే, ఇవాళ డిసెంబర్ 9న మీరు దీక్షా దివస్ మొన్న సెలబ్రేట్ చేశారు, ఇవాళ ఏమో ఇంకొక సెలబ్రేషన్ ఉంది. విమర్శలకు మాత్రమే ప్రతిపక్షాలు పరిమితం అవ్వాలా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం 1 ఇయర్ అయింది వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఆ హోదాలో ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన నేతేమో ఇప్పటివరకు ఆ ఫామ్ హౌస్ దాటి బయటికి రారు, అసెంబ్లీలో వచ్చి మాట్లాడరు, కానీ విమర్శలు చేయడానికి మాత్రం రోజుకు 10 ప్రెస్ మీట్లు పెడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తున్నమాట. విజయోత్సవాల భాగస్వామ్యం పక్కన పెడితే మీరు ప్రజా పాలనలో కూడా భాగస్వామ్యం అవ్వాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఆ రోల్ ఎక్కడ మీరు పోషిస్తున్నారని ఒక ప్రశ్న వస్తుంది. ఏం సమాధానం చెప్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రుడు వెంకట్కి మరియు మేడం సుహాసిని గారికి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. అలాగే రాజు న్యూస్ ప్రేక్షకులు ఎస్, గుడ్ మార్నింగ్. 2-3 విషయాలు మాట్లాడాలి. ఒకటి, ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అంటే 69 సంవత్సరాల ఒక 6 దశాబ్దాల కల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలే జరిపినమే తప్ప ఎక్కడ కూడా విజయోత్సవాలను లేకపోతే మా పాలనకు ఏడాది పాటు అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది చెప్పేసి ప్రజాధనము ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిపోయింది, అసలు ఎక్కడ కూడా డబ్బు లేవు, మితిలు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడతారు సీఎం గారు. నేనేమంటున్నానంటే మీ ఏడాది కాలంలో ఎవరికి ఏం చేసిరని చెప్పేసి విజయోత్సవాలా లేకపోతే సంబరాలా, మీరు సభలా, దేనికి జరుపుకుంటున్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది పరిస్థితి. రెండవది, ఇందాక మిత్రుడు మాట్లాడుతా ఉన్నాడు, కాళేశ్వరం ద్వారా కానీ లేకపోతే మేము ఏది సంబంధం లేకుండానే 168,000 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేసినామని చెప్పేసి. మరి గతంలో ఈ రాష్ట్రానికి పాలించినటువంటి 2014 కంటే ముందు 13 సంవత్సరాల పాటు టీడీపీ, 50 సంవత్సరాల పాటు కాంగ్రెసే పాలించినాయి. అంటే దాదాపు 63 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ని మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి అప్పుడు కూడా పాలించింది ఈ మహానుభావులే. మరి అప్పుడు 63 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారాన్ని ఎట్లా పండించారు? మరి అప్పుడు ఎందుకు ఎక్కువ పండించలే? ఇప్పుడేమన్నా భూమి పెరిగిందా? రైట్. ఏమన్నా లేకపోతే ఆకాశంలో పండించిరా అని అంటారు వీళ్ళు. నేనేమంటున్నానంటే ఆనాడు పండించినటువంటి పంటను ఆనాడు చెరువుల ఉత్పత్తి కానీ, చెరువుల పునరుద్ధరణ కానీ, ఆనాడు జరిగినటువంటి కాలువల అనుసంధానం కానీ, ఆనాడు జరిగినటువంటి రన్నింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కల్వకుర్తి, నెట్టెపాడు, భీమా, భక్తరామదాసు, సీతారామ ఇలాంటి ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసింది కేసీఆర్ కాదా? దానికి కాలువలు అనుసంధానం చేసి మెట్రిక్ అంటే 1,63,00,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చివరికి ధాన్యం కొనుగోలు చేయలేము, మీరు సన్నాలు తినండి, సన్నాలు కాదు నూకలు బుక్కమని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మనం ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదండి. రెండోది ఏంటంటే మేము ప్రతిపక్షంగా రావట్లేదు, ప్రతిపక్షంగా మాట్లాడలేదు అంటున్నారు. ప్రతిపక్షం కేసీఆర్ గారు ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, అవకాశం ఇవ్వాలి, నా స్థాయి వరకు ఎందుకు, నేనెందుకు, నా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసి మీరు ప్రజాపక్షంగా పోరాటం చేయాలి, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను, ప్రతిపక్ష బాధ్యతను మీరు నిర్వర్తించండి, ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మీరు ప్రశ్నించండి అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, లేకపోతే మా ఉన్నటువంటి సత్యవతి గారికి కానీ, కింద ఉన్నటువంటి మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మా లాంటి నాయకులకు మీరు మాట్లాడమని ప్రజాక్షేత్రంలో వదిలితే, ప్రజాక్షేత్రంలో మేము మాట్లాడితేనే ప్రతిపక్షాన్ని భరించలేక మీకు దాడులు చేస్తా, ఖమ్మం పోయి మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అక్కడ వరదలు వస్తే వరదల పక్షాన మేము మాట్లాడతా పోతే మా పైన దాడులు చేసి, మేము ఎక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడితే పేదల గూడులు, వాళ్ళ యొక్క కళ చెడిపోకూడదు, వాళ్ళ ఇల్లులు కూలగొట్టకూడదు, మేము కట్టినటువంటి ఎస్టీపీలను మీరు ఒకవేళ మూసిని ప్రక్షాళన చేయాలి, మూసి ప్రక్షాళన గురించి మాట్లాడదాం మనం ఓన్లీ ప్రతిపక్షం ఎందుకు మాట్లాడతలేదని మీరు అడిగిందని నేను సమాధానం ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తానండి. ఒక్క నిమిషమే నాకు అవకాశమే. నేనేమంటున్నానంటే అది మాట్లాడితేనే మీకు హిటాచీల కింద లేకపోతే జేసీబీల కింద తొక్కి చంపుతా అంటాడు. నేనేమంటున్నా, ఈ సంవత్సర కాలంలో ఒకవేళ గతంలో మేము అప్పులు చేసి భారీ ప్రాజెక్టు కడితే ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఒక్కటైనా భారీ ప్రాజెక్ట్ చెప్పండి.
రెండు, మేము మేము మా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నానా రకాలుగా ప్రతి దానికి మిషన్ భగీరథ నుంచి తీసుకుంటే, మంచినీళ్ళు తాగే మంచినీళ్ళ నుంచి తీసుకుంటే, గురుకులాల నుంచి తీసుకుంటే, కళాశాలల నుంచి తీసుకుంటే, రైతుకు సంబంధించినటువంటి ఈ ప్రపంచంలోనే రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదండి. రైతుకు నట్టేటం ముంచిండు. కానీ కేసీఆర్ గారు 72,368 కోట్ల రూపాయలు ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని 9 ఏళ్లలో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, ఎవరికైనా తీసుకోండి. రైట్. ఎస్.